4 రాష్ట్రాలు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఆ 4 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి, ఎన్డీఏకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న హర్యానా, మహారాష్ట్రలను తిరిగి దక్కించుకోవడంతో పాటు జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లలో అధికార సాధనకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ 4 రాష్ట్రాల్లో గెలుపునకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అగ్రనేతలు ఆయా రాష్ట్రాల బీజేపీ కోర్ గ్రూప్ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో బీజేపీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. జేపీ నడ్డా, అమిత్ షా, బిఎల్ సంతోష్ తో పాటు ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు, ఎన్నికల ఇన్ఛార్జీలు, రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలు సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో క్షేత్రస్థాయి సమస్యలు, మిత్రపక్షాల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో నిరాశ కలిగించిన నేపథ్యంలో లోటుపాట్ల గురించి దిద్దుబాటు చర్యలు చేపట్టే దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఇక నిన్న హర్యానా కోర్ గ్రూప్ నేతలతో బీజేపీ అధిష్టానం కీలక సమావేశం నిర్వహించింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, లోటుపాట్లపై విశ్లేషణ జరిపింది. హర్యానాలో 2019లో మొత్తం 10 స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసిన కమలదళం తాజా ఎన్నికల్లో 10 స్థానాలకు గాను 5 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. ఈ నెల 22, 23 తేదీల్లో హర్యానాలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలు ధర్మేంద్ర ప్రధాన్, విప్లవ్ కుమార్ దేవ్ పర్యటించనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, ఈ ఏడాది చివరిలో జరగబోతున్నటువంటి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైన బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్నటువంటి స్థానాలు రాలేదు. నిజానికి మ్యాజిక్ ఫిగర్ కూడా రాకుండా 240 దగ్గరే ఆగిపోవడంతో ఈసారి ఈ జరగబోతున్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఈ గనుక గెలకపోతే రాబోయే ఎన్నికలలో దీని ప్రభావం చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఏదైతే మోదీ హవా ఇక కొద్దిగా అంతరించిపోతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక దీనిపైన 4 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా దృష్టి సారించాలి. అంతేకాకుండా గతంలో 2019లో ఏదైతే ఈ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినటువంటి స్థానాల్లో ఈసారి చాలా స్థానాలు ఓడిపోయింది. మహారాష్ట్రలో అయితే 2019లో మొత్తం 48 స్థానాలకు గాను 41 స్థానాలు గెలుచుకుంటే ఈసారి కేవలం కూటమి మాత్రం 16 స్థానాలనే గెలుచుకుంది. బీజేపీ 9 స్థానాలు, అదేవిధంగా ఈ యొక్క షిండే వర్గం మాత్రం 7 స్థానాలనే గెలుచుకుంది. అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ బలం పుంజుకుంది. కాంగ్రెస్ కు 13 స్థానాలు వచ్చాయి. అదేవిధంగా శరద్ పవార్ కూడా 8 స్థానాలు వచ్చాయి. తర్వాత ఎన్సీపీ, ఉద్దవ్ థాక్రేకి సంబంధించినటువంటి ఎన్సీపీకి కూడా 8 స్థానాలు వచ్చాయి. ఉద్దవ్ థాక్రేకి 9 స్థానాలు శివసేన. సో ఇండియా కూటమికి సంబంధించి ఎక్కువ స్థానాలు వస్తాయి. ఎన్డీఏకి మాత్రం చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. గతంలో 41 స్థానాలు గెలుచుకుని ఈసారి కేవలం 16 స్థానాలకే పరిమితమైంది. ఈసారి మాత్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సిందే అన్నట్లుగా బీజేపీ పావులు కదుపుతుంది. అందుకే కోర్ కమిటీ సభ్యులను కూడా దాదాపు ఈ 4 రాష్ట్రాలకు బీజేపీ ఎలక్షన్ ఇన్ఛార్జీలను కూడా నియమించింది. వాళ్ళందరితో కూడా సమావేశాలను నిర్వహిస్తోంది. నిన్న హర్యానాకు సంబంధించినటువంటి కోర్ గ్రూప్ సభ్యులతో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. జేపీ నడ్డా, అదేవిధంగా అమిత్ షా, బిఎల్ సంతోష్తో కూడినటువంటి ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. హర్యానాలో మొత్తం 10 స్థానాలకు సంబంధించి గత ఎన్నికల్లో అయితే 2019లో మొత్తం 10కి 10 బీజేపీని గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. మిగతా 5 స్థానాలు ఇండియా కూటమికి వచ్చాయి. సో అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం కూడా తొలగించి ఆయన్ను కర్నల్ నుంచి ఎంపీగా నిలబెట్టారు. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అక్కడ మొత్తం
బీజేపీ కొంత ఎదురుగాలి వీస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో హర్యానాలో కూడా ఎటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేయాలి, హర్యానాలో ఏ విధంగా ముందుకెళ్లాలి, మహారాష్ట్ర ముఖ్యం, తర్వాత హర్యానా 10 స్థానాలు వాటిలో కూడా ఎలా ముందుకెళ్లాలి అని కూడా చూస్తున్నారు. హర్యానాలో అయితే చాలా లాస్ జరిగే అవకాశం ఉంది. ఇక జార్ఖండ్ లో 14 స్థానాలు, అక్కడ హేమంత్ సోరెన్ ను ఈడీ కేసు పెట్టి లోపల పంపించారు. సో ఈసారి అక్కడ కూడా గత ఎన్నికల్లో జార్ఖండ్ లో ఉన్నటువంటి 14 పార్లమెంట్ స్థానాలకు గాను 11 స్థానాల్లో గతంలో గెలుచుకుంటే ఈసారి కేవలం 8 స్థానాలకే గెలుచుకుంది. మిగతా 6 స్థానాలు ఇండియా కూటమికి వచ్చాయి. సో హర్యానాలో, జార్ఖండ్ లో కూడా ఈసారి ఖచ్చితంగా గెలుపొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోర్ గ్రూప్ సభ్యులతో ఈ సమావేశంలో ఖచ్చితంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, తర్వాత అక్కడ పరిస్థితులేంటి, అక్కడ ఇండియా కూటమికి ఉన్నటువంటి గెలుపు అవకాశాలు ఏంటి, ఎన్డీఏలో రావాల్సినటువంటి మార్పులేంటి, కొత్తగా వేరే ఎవరినైనా చేర్చుకోవాలా, అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ కు యూనియన్ టెరిటరీ హోదా తీసేసి అక్కడ రాష్ట్ర హోదా ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదా ఇచ్చిన తర్వాత ఇప్పటికే అక్కడ డీలిమిటేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. డీలిమిటేషన్ అయిన తర్వాత 114 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. సో దానికి అక్కడ రాష్ట్ర హోదా ఇవ్వడానికి పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హోదా ఇచ్చి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఈ 3 రాష్ట్రాలతో కలిపి పెట్టాలనుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ కూడా ఎలక్షన్ ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, తెలంగాణకు చెందినటువంటి కిషన్ రెడ్డిని కూడా నియమించారు. సో వీరందరితో సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా ఈ 4 రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ జెండా ఎగరేయాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే బీజేపీ నేతలంతా కూడా పాటుపడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఈ 4 రాష్ట్రాలు కనుక ఎన్డీఏ కనుక ఓడిపోతే ఇక రాబోయే రోజుల్లో అంటే 2024 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏకి తీరని నష్టం జరగబోతుంది. అంతేకాకుండా రాబోయే ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎటువంటి కీలకమైనటువంటి బిల్లులు తీసుకురావడానికి కూడా ఎక్కువగా సాహసించే అవకాశం కూడా లేదు. కీలకమైనటువంటి బిల్లు చాలా ఉన్నాయి. ఉమ్మడి పౌర స్మృతి బిల్లుతో పాటు పీఓకేని ఇండియాలో చేర్చడంతో పాటు అనేక కీలకమైనటువంటి బిల్లులను కూడా తీసుకురావాలనుకున్నారు. కాన్స్టిట్యూషన్ కు సంబంధించి కొన్ని సవరణలు కూడా చేయాలనుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా కొన్ని కీలకమైన బిల్లులు తీసుకురావాలనుకున్నారు. వీటన్నిటికి కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 4 రాష్ట్రాల్లో మళ్లీ గెలుపొంది తమ సత్తాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క కోర్ గ్రూప్ సభ్యులతో ఈ రోజు నుంచే సమావేశం జరుగుతుంది. ఇక ప్రతిరోజు కూడా ఈ 4 రాష్ట్రాలపైనే బీజేపీ దృష్టి సారించబోతుంది. లక్ష్మి, దుర్గా. థ్యాంక్ యూ కృష్ణ.